ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా కేసీఆర్ సరిగా చేయటం లేదు, ఉద్యోగాలు కల్పించటం లేదు, నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే దాని కింద ఇలా యువకులంతా పెద్ద మొత్తంలో సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఊరూరు తిరిగి ప్రతి మనిషిని కలిసి ఈ మార్పు కోసం కృషి చేసి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే దానికి కారణం నిరుద్యోగులు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని గుర్తించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది బాధాకరం. ఆయన కూడా ఎన్నోసార్లు మాట్లాడుతూ మరి నిరుద్యోగులు అందరికీ 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది తరిమితే ఈ గవర్నమెంట్ ఉండదు అని కూడా చెప్పాడు గతంలో. మరి ఇప్పుడు అదే 30 లక్షల మంది నిన్ను తరిమితే నువ్వు కూడా ఉండవు కదా, అదెందుకు గమనించటం లేదు నువ్వు? ఇవాళ నెలల తరబడి 6 నెలలు కాలేదు నీ గవర్నమెంటు, నీ రంగేందో నీ రూపం ఏందో ఇవాళ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు ఎందుకు మరి ఇవాళ ముందుకొచ్చి ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధని వాళ్ళు రోజు బయటకు వచ్చి అల్లర్లు చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా అవసరమా? ఇది చదువుకునే బిడ్డలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దాని గురించి మీకేం అనిపించటం లేదా? మీ పిల్లలు బయట ధర్నా చేస్తే మీరు ఊరుకుంటారా? ఇవాళ ముఖ్యంగా ఇవాళ నిరుద్యోగులైనటువంటి యువకులకు వాళ్ళకు మనశ్శాంతి కలగాలంటే కనీసం ముఖ్యమంత్రి గారు ఆయా సంఘాలను పిలిచి నిరుద్యోగ నాయకులను పిలిచి మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా అని సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఎవడబ్బ సొమ్మని ఇలా కొలుపుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రావటం ఒక భాగం అయితే ఇవాళ దాన్ని అనుభవిస్తుంది ఎవరు, తెచ్చింది ఎవరు, అనుభవిస్తుంది ఎవరు? ఇవాళ ఆనాడు తెచ్చింది మరి ముఖ్యంగా నిరుద్యోగులే. వాళ్ళు కూడా మాకేదో ఉద్యోగాలు వస్తేనే కదా 1200 మంది విద్యార్థులు చనిపోయారు కదా, వాళ్ళ ప్రాణ త్యాగాల మీదనే కదా తెలంగాణ వచ్చింది. కానీ ఆ తెలంగాణను కొనుక్కుతున్నది ఎవరు, దాన్ని అనుభవిస్తుంది ఎవరు? ఇవాళ రాచ మర్యాదలు అందుకుంటున్నది ఎవరు? ఎవరి కోసం మీరు ప్రభుత్వాలకు వచ్చారు, ఏం చేస్తున్నారని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా బాధాకరం. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డున పడి ఇలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అంగలారుస్తున్నారు. మాకు ఉద్యోగం కావాలని అడుగుతుంటే సిగ్గు అనిపించడం లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16,000 మందికి నిరుద్యోగులే ముఖ్యంగా టీచర్ పోస్టులను అనౌన్స్ చేసినాడు, నోటిఫికేషన్ కూడా ఇచ్చినాడు. మీరు సిగ్గుపడాలి ఈ విషయంలో. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా బక్క జడ్సన్ ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. ఏదో మాట వరుసకు ఏదో ఒక పూటకు చేసినటువంటి ఉద్యమం కాదు, ఆయన ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. ఫిజికల్గా కూడా చాలా యాక్సిడెంట్ అయి కాళ్ళు దెబ్బతిన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఒక దళితుడు. ఇవాళ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం ఆయన చేస్తున్నటువంటి కృషిని ఇవాళ నేను అభినందిస్తా ఉన్నా. ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేయటం అంటే మాటలు కాదు. ఆయనకి ఏదన్నా జరిగితే కూడా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. ఈ రాష్ట్రం మరి మండేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకు ఒక కమిటీ వేయటం లేదు? మీరు ఒక కమిటీ వేసి అసలు వాళ్ళ బాధలేంది, ఉన్న పరిస్థితులు ఏంది గమనించవలసిన అవసరం లేదా? ఇవాళ 4 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 4 డిమాండ్లో మరి పరిష్కరించాలి కానీ ఏవి కావు. దీంట్లో ఏ ఒక్కటి కూడా కానీ డిమాండ్ ఏమి లేదు. నార్మల్గా మీరు మార్చుకుంటే, డేట్ మార్చుకుంటే అయిపోయేటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇవాళ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అంటే కింది నుంచి పైనుంచి చేయాల్సిన బదులు కింది నుంచి మరి సెలెక్షన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదనేటువంటిది ఒక అభిప్రాయం. అదేవిధంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్తారు. వేయండి, 10 రోజులు వాయిదా వేస్తే వచ్చే నష్టం ఏముంది విద్యార్థుల కోసం? మేనిఫెస్టోలో 20,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్ని ఇచ్చారు? 11,000 అనౌన్స్ చేసినారు. ఇది డిఎస్సి. ఇది చాలా 20,000 పోస్టులు ఇవ్వకపోతే, అసలు ఉపాధ్యాయులే లేకపోతే పిల్లలకు చదివేట్లు వస్తుంది? సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఫస్ట్ ఉపాధ్యాయులు ఉండాలా వద్దా? ప్రతి స్కూల్లో లేరు. 20,000 మంది అవసరం ఉంది. నువ్వు 11,000 మంది అంటే ఆ స్కూళ్ళల్లో చదవక్కర్లేదా? పిల్లలు చదువుకునేది
గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేది ఎవరు? పేద పిల్లలు. మరి ఆ పేద పిల్లలకు విద్య అక్కర్లేదని సందర్భంగా రేవంత్ రెడ్డి గారుగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదల రక్తంతో, విద్యార్థుల రక్తంతో వచ్చినటువంటి త్యాగాలు చేసి వచ్చినటువంటి తెలంగాణలో చీడ పురుగుల్లాగా మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏ పరిస్థితులలో కూడా ఈ నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయకపోతే మీరు రాజకీయంగా కూడా మనలేరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. టెట్ నార్మలైజేషన్ కూడా ఆంధ్రలో చేసిండ్రు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలనేది అదొక డిమాండ్ కింద ఉన్నది. అదేవిధంగా జీవో 46 రద్దు చేస్తామని ఈయన గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్పినాడు. కానీ ఇవాళ అది రద్దు చేయకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్రంగా గమనించవలసింది ఏంటంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫలితాలు కూడా అక్కడ కూడా 1:100 చేసినారు. ఇక్కడ కూడా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు, చెయ్యలేదంటూ ఏమి లేదు. అహంకారమే అడ్డొస్తున్నట్టు కనబడుతుంది తప్ప మరొకటి లేదు. ఈ అహంకారానికి ప్రతిఫలం ఖచ్చితంగా మీరు అనుభవించక తప్పదు. ఇప్పుడు అమ్మా ఏమిస్తామన్నారు? లక్ష వేస్తాం. లక్ష కూడా అవసరం లేదని విద్యార్థులు గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పెంచాలని. గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పెంచాలనేటువంటిది డిమాండ్. అది కూడా కాని పని ఏమి కాదు. నేను ఒకటే ఇస్తాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారయ్యా. ఎప్పుడు ఇస్తారు మీరు? ఈ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇచ్చిన కేసీఆర్ చేసినటువంటి అపాయింట్మెంటు 30,000 ఉద్యోగాలు ఉంటే అవి నీ ఖాతాలు వేసుకొని చెప్తున్నారు తప్ప అది నువ్వు ఇచ్చినవి కావు. అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి. జూనియర్ లెక్చరర్స్ ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తలేడు. జూనియర్ లెక్చరర్లకు ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అపాయింట్మెంట్ ఇస్తలేడు. అపాయింట్మెంట్ ఇస్తే కూడా జీతాలు ఇస్తలేడు. ఇది ఎక్కడ న్యాయం? అంత జోక్లాగా ఒక జోకర్ నడిపినట్టుంది రాజ్యం తెలంగాణలో. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యమంత్రి గారు నీకు నీ పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలందరినీ కూడా రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి రకరకాలు కావాలని మోసం చేసి నీ పార్టీలో చేర్చుకుంటున్నావు. నీ పార్టీ యొక్క నీ సీటును పదిలం చేసుకోవడానికి చేస్తున్నటువంటి కృషి మరి విద్యార్థుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ నువ్వేం చేయటం లేదనేది ఈ సందర్భంగా మరి కనబడతా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా నీ సీట్ యాడికి పోదు. నీకు 5 ఏళ్ళ కోసం ఇచ్చారు. నువ్వు మంచిగా ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది. నువ్వు మంచిగా లేకపోతే దీపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు నీ రంగు ఏంది, నీ రూపు ఏంది, నీ మనసు ఏంది అర్థమైపోయింది. నువ్వు ఒక ఫ్యూడల్వి. నువ్వు పెత్తందారుల కోసమే రాజ్యాన్ని నడుపుతున్నావు తప్ప పేదోళ్ళ కోసం కాదు. ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా నువ్వు అమలు చేయలేదు. ఇవాళ రైతు బంధు 15,000 ఇస్తాను, ఇచ్చినవా నేను అడుగుతున్నా. ఎందుకు ఇవ్వటం లేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దళిత బంధు ఇస్తాను, గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు, నేను 12 లక్షలు ఇస్తాను, ఇచ్చినవా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ముఖ్యంగా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను, ఇచ్చావా నేను అడుగుతా ఉన్నా. పెన్షన్స్ వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ కూడా 4,000 ఇస్తాను, ఆ 2,000 దిక్కులేదు ఇప్పటిదాకా. అసలు ఏది నువ్వు చెప్పండి ఏంది? ఇది గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కరెంటు పోతా ఉన్నది. ఈ కరెంటు పోవడం అనేది గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? కరెంటు ఎందుకు పోతుందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నీ ఫెయిల్యూర్, చాతగానితనం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేటువంటిది కూడా గమనించుకోవాలి. నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు, నువ్వు ఒక పైరవికారి ఉంటివి, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినోడుగా ఉంటివి అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా ఉండదగిన వ్యక్తివి కాదు. అయినా దురదృష్టం, ప్రజల దురదృష్టం, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయినాక సరి చేసుకోవచ్చు కదా, నలుగురు పెద్ద మనుషులను పెట్టుకొని మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు కదా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు సరి చేసుకోలేవు కూడా. అయిపోయింది నీ పని. జనంలో అయితే అయిపోయింది, పబ్లిక్లో లేదు. కాబట్టే ఇవాళ వేరే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నావు నీ పదవిని కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు. ఎవరు నీకు వ్యతిరేకం కాదు, కానీ నీకు నువ్వే మరి ఇదంతా క్రియేట్ చేసుకుంటున్నావు తప్ప మరొకటి కాదు అనేటువంటి సందర్భంగా. దళితులకు వ్యతిరేకం నువ్వు. ముఖ్యంగా మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వలేదు, బీసీలకు ఒక్క సీట్ ఇవ్వలేదు. పార్లమెంటుకు బీసీలు పోవద్దా? పార్లమెంటుకు ఒక మాదిగోలు పోవద్దా? పార్లమెంటుకు ఒక పేదవాడు పోవద్దా? మొత్తం నీ కులస్తుల కోసమే పెద్ద పిటేషన్ తప్ప ఎవరి కోసం కూడా ఈ గవర్నమెంట్, ఈ పార్టీ పనిచేయటం లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము కాంగ్రెస్ పార్టీలో జీవితకాలం పనిచేద్దాం అనుకున్నోని మరి ఏ రకంగా ఆయాస పెడుతున్నావో దీన్ని బట్టి
అర్థమవుతా ఉంది. నా కులాన్ని మొత్తం అవమానపరిచినావు, నా జాతిని మొత్తం అవమానపరిచినావు. ఇవాళ నిరుద్యోగులు అనేటువంటి ఒక తమ్ముళ్ళందరినీ కూడా ఇలా ఆయాస పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. ఇలా అందరూ ఎవరన్నా సుఖంగా ఉన్నారంటే నువ్వు నీ కుటుంబం తప్ప ఎవరి రాష్ట్రంలో సుఖంగా లేరు. ఇది చాలా బాధాకరం. పెత్తందారులంతా సుఖంగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్దారులు మాత్రమే నీకు రోజు నీతోని ఇవాళ మరి కాలం గడుపుతుంది తప్ప ఎవడు నీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఒక నియంతగా మారిపోయినావు, ఒక పెత్తందారివి, ఒక ఫ్యూడలిస్ట్వి, నువ్వు మెచ్యూరిటీ లేనటువంటి మనిషివి అని కూడా ఈ సందర్భం సమాజ స్థాపన కోసం అంబేద్కర్ మహనీయులు ఎంతోమంది ఆలోచించినటువంటి విధానాన్ని దెబ్బకొట్టి నీ సొంత రాజ్యం నడుపుతున్నావు. ఢిల్లీలో వాళ్ళందరినీ మిస్గైడ్ చేయడానికే రకరకాల ప్రలోభాలు పెట్టి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడుతున్నావు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ అమాయకులు పాపం. సోనియా గాంధీ దాకా ఆ సమస్య పోవటం లేదు, రాహుల్ గాంధీ దాకా ఈ సమస్యలు పోవటం లేదు. ఇది చాలా బాధాకరమని కూడా నేను బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా బక్కా జడ్సన్ విషయంలో ఒకటే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఆయనకి ఏదన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే. ఆయన సొంతం కోసం చేయటం లేదు, ఒక వ్యవస్థ కోసం పనిచేస్తూ ఉన్నాడు, నిరుద్యోగుల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఈ నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళని పిలిచి మీరు ఎందుకు నీ ముఖం బాగుంటే వాళ్ళని ఎందుకు పిలిచి మాట్లాడవని నేను అడుగుతా ఉన్నాను. ఏదో లోపం ఉంది నీ దగ్గర. నువ్వు ఇవ్వాలనుకునే నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలనుకునేది నిజమైతే నువ్వు ఎందుకు పిలువవు? ఎందుకు ఒక కమిటీ వేయవు? పిలిచి మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు నిన్ను? కాబట్టి ఏది ఏమైనా ప్రాణానికి ముప్పు ఉంది, జడ్సన్ ప్రాణాలకు ముప్పు ఉంది. అదే కనుక జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. గవర్నమెంట్ అనేటువంటిది ఆలోచన చేసుకొని నడవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, బక్కా జడ్సన్ గారికి నా పూర్తి మద్దతు ఉంటుంది, బడుగు బలహీన వర్గాల మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది, అందరిమీ ఒక రేవంత్ రెడ్డిని తప్ప. కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు కూడా మద్దతు ఉన్నది అనిపించుకోవాలంటే బక్కా జడ్సన్ గారితో మాట్లాడాలి. విద్యార్థి నాయకులతోటి, నిరుద్యోగ యువకులతోటి, అన్ని సంఘాలతో పిలిచి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. వీటన్నిటికీ కూడా ఒక కమిటీ వేయి, మంత్రుల కమిటీ ఒకటి, మంత్రుల కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేయడానికి మరి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, సంపూర్ణమైనటువంటి నా సహకారాన్ని బక్కా జడ్సన్తో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం.